ఉప ఎన్నికల విషయంలో అంతా బాగానే రాశారు. బీహార్‌లో ప్రశాంత్ కిషోర్ గెలవటంతో ఇక భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. రేపో మాపో నరేంద్ర మోడీ ఇంటికెళ్ళిపోతాడు. బీహార్ ప్రభుత్వం దిగిపోతుంది అన్నట్టు. బానే ఉంది. బీజేపీ మీద ద్వేషం అనేది చాలా పెద్ద ఎత్తునే ఉంటది. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షాలు తక్కువ ఉన్న మిత్రపక్షాలు బీజేపీ నాశనాన్ని కోరుకుంటే అదే సందర్భంలో అది విపక్షం అనేటటువంటిది సహజంగా నాశనాన్ని కోరుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు లాజికల్‌గా మిస్ అయింది ఏంటంటే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకిను ప్రశాంత్ కిషోర్‌కి మధ్యన ఓట్ల తేడా 6,000 ఓట్ల చిల్లర. కానీ అక్కడ ఉన్నటువంటి మరొక అసలైనటువంటిది బీహార్‌లో ప్రతిపక్షం ఎవరు? ఆర్‌జేడీ. ఆర్‌జేడీ కాంగ్రెస్ కూటమి. కమ్యూనిస్టులు కూడా అందులో ఉన్నారు. సరే వాళ్ళందరూ కలిపి కూటమి అందరి తరపున ఆర్‌జేడీ అభ్యర్థి ఉన్నాడక్కడ. అతని పరిస్థితి డిపాజిట్ రాలేదు. ఆర్‌జేడీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. అంటే సర్వనాశనమైంది ఎవరక్కడ? ఇండీ కూటమి. వాళ్ళు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు సక్సెస్ కాలా. బీజేపీ ఓడిపోయింది కదా అని. ప్రశాంత్ కిషోర్ ఏం వాళ్ళ టీం కాదు కదా. వాస్తవంగా చెప్పాలంటే మొదట బీజేపీలో ఉన్నటువంటి వాడే. ఇప్పటికీ బీజేపీ సింపథైజర్. నిన్న కూడా అతను మాట్లాడింది ముఖ్యమంత్రిని మార్చాలన్నాడు తప్పించి బీజేపీకి బుద్ధి చెప్పేశారు, దేశం అంతా నాశనం అయిపోయినట్టే బీజేపీ అని చెప్పట్లేదు అతను తెలివిగా. ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నది ఏంటంటే క్రమక్రమంగా ఇప్పుడు తమిళనాడులో టీవీకే వల్ల నష్టపోయింది కాంగ్రెస్ కూటమి. స్టాలిన్ సర్వనాశనం అయిపోయాడు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఐఎన్డీఏ కూటమి లాస్ అన్న సంగతి మిస్ అవుతున్నారు.